తెలంగాణ అవుట్డోర్ మీడియా అసోసియేషన్ ప్రతినిధులు హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిశారు. హోర్డింగ్ల అంశంపై కూడా కమిషనర్ రంగనాథ్తో చర్చించారు. హైదరాబాద్లోని కార్పొరేషన్ పరిధిలో హోర్డింగ్లను తొలగిస్తున్నారని ఫోన్ కాల్స్ అపోహలు రావడంతో తాము హైడ్రా కమిషనర్ రంగనాథ్ను కలిసినట్లు చెప్పారు. ఈ నేపథ్యంలో అనుమతులు లేకుండా పన్నులు చెల్లించని హోర్డింగ్లను మాత్రమే తొలగిస్తున్నామని స్పష్టం చేశారు. మేము తెలంగాణ అవుట్డోర్ అసోసియేషన్ నుంచి ఈరోజు సార్ను కలవడానికి రావడం ముఖ్య కారణం ఏంటంటే చుట్టుపక్కల ఉన్న 26 మున్సిపాలిటీస్ నుంచి మాకు 2 రోజుల నుంచి రిపీటెడ్ కాల్స్ రావడం జరుగుతుంది. ఏమని అంటే పర్మిషన్స్ ఉన్నాయి కూడా తీయాల్సి వస్తుంది, లేదంటే మీరే తీసేసుకుంటారు. మాకు దీని నుంచి కొంచెం డౌట్ వచ్చేసి మేము పరిగెత్తుకుని సార్ దగ్గరికి వచ్చాము. కాబట్టి సార్ క్లియర్ ఇన్స్ట్రక్షన్ ఇచ్చారు. అప్ టు 22 వరకు కూడా పే చేసిన వాటిని కూడా మేము కన్సిడర్ చేస్తాము. వాటిని కూడా తీయం. కాకపోతే ఏవైతే జీరో అన్పెయిడ్ ఏవైతే ఉన్నాయో అవి మాత్రమే మేము తీయడం జరుగుతుంది. దాని గురించి అన్ని మున్సిపాలిటీ క్లియర్గా సర్క్యులర్ పంపిస్తారన్నాడు. ఈరోజు ఈవినింగ్ లోపల అన్ని సర్క్యులర్ పంపిస్తాడు. సో మాకు ఏవైతే పర్మిషన్స్ కట్టి ఉన్న వాటికి ఏం ప్రాబ్లం మీకు ఉండదు, అట్లాంటిది మేము జరగలేమని చెప్పాడు. సో మేము కొత్త పాలసీ గురించి కూడా మాకు జరిగిన బీఆర్ఎస్ గవర్నమెంట్ జరిగిన అన్యాయం నుంచి మేము చాలా ఇబ్బంది పడ్డాము. ఆఫ్టర్ 2020 తర్వాత మమ్మల్ని జిహెచ్ఎంసీ నుంచి పంపించేస్తే మేము అవుటర్ రింగ్ రోడ్ ఉన్న మున్సిపాలిటీలో ఉన్నాం. అన్ని ఏజెన్సీస్ ఆల్మోస్ట్ ఒక 200 ఏజెన్సీస్ వరకు ఉంటాయి. అక్కడ మేము అంతే అక్కడ సెటిల్ అయిపోయినాం. టోమో తెలంగాణ అవుట్డోర్ మీడియా ఓనర్స్ అసోసియేషన్ తరఫున రంగనాథ్ గారిని కమిషనర్ గారిని కలవడం, హైడ్రా కమిషనర్ గారిని కలవడం జరిగింది. ఆయన చాలా సానుకూలంగా స్పందించారు. హోర్డింగ్స్ ఏదైతే అనాథరైజ్డ్ ఇల్లీగల్గా ట్యాక్స్ పెయిడ్ లేని మాత్రమే, జీరో ట్యాక్స్ ఉన్నాయి మాత్రమే తీసేస్తామని మాకు హామీ ఇచ్చారు. చాలా సంతోషంగా ఉంది ఈ విషయంలో. కాంగ్రెస్ గవర్నమెంట్ కూడా ఇల్లీగల్ మాత్రమే తీస్తుంది. రేవంత్ రెడ్డి గారు కూడా ఎట్టి పరిస్థితుల్లో లీగల్గా ఉన్న హోర్డింగ్ తీస్తే ఒప్పుకోరు. ఆయన మీద మాకు పూర్తి నమ్మకం ఉంది. కొత్త పాలసీ అందరికీ